పెద్దారెడ్డి గారిని కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఆయనను ఈరోజు 10 నుంచి 11 గంటల లోపల పోలీసు వారు అన్ని రకాల భద్రతను కల్పించి ఆయనను క్షేమదాయకంగా ఊర్లో వదిలిపెట్టమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే ఒక 5 వెహికళ్ళు చాలా లిమిటెడ్ మనుషులతో గౌరవ పెద్దారెడ్డి గారి ఇక్కడి నుంచి తాడిపత్రిలోకి పోతుంటే పోలీసు వారు అడ్డుకోవటం జరిగింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ని కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ ఏమాత్రం గౌరవిస్తలేదు అనే దానికి పెద్దారెడ్డి ఇష్యూ ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈరోజు పోలీస్ వ్యవస్థ, తర్వాత కోర్టు, రాజ్యాంగం ఇవి 3 కూడా స్తంభించిపోయినవి అనడానికి ఇది మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పోలీసు వారు ఆయనను ఊర్లోకి పంపటం అనేది న్యాయము, బందోబస్తు మధ్యలో అని వాళ్లకు అనిపిస్తున్నా కూడా ప్రభుత్వం యొక్క ఆంక్షలతో ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి పన్నుతున్న కుట్రగా మనము భావించవచ్చు. పెద్దారెడ్డి ఇంతవరకు తాడిపత్రి నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదు, ప్రజల్ని కలవడానికి వీల్లేదు, ఇంట్లో ఉండడానికి వీల్లేని పరిస్థితిని తెచ్చిపెట్టడం అనేది చాలా దుర్మార్గము, చాలా ఆక్షేపణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే విధంగా ఆయనకు అన్ని రకాల భద్రతను కల్పించాలి కోర్టు ఆదేశాల మేరకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా అనాగరికమైన చర్య. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఉపేక్షించరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, హోమ్ మినిస్టర్ అనిత వీళ్ళు నలుగురు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇది యావత్తు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యింది. రేపు మీ కూటమి పార్టీలకు చాలా డ్యామేజ్ చేస్తుంది ఈ తాడిపత్రి విషయము. మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని చెడగొట్టుకునే దిశలో మీరు ఆలోచిస్తున్నారు. దయచేసి ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మైండ్లో పెట్టుకుని ఆయన చేస్తున్న చేష్టలను మీరు కంట్రోల్ చేయలేక ఈరోజు పెద్దారెడ్డిని శాసనసభ్యులు పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగేటట్టు, స్వేచ్ఛగా ప్రజలను కలిసేటట్టు, స్వేచ్ఛగా ఆయన ఇంట్లో ఆయన ఉండేటట్లు మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు. తాడిపత్రిలోనే కాదు, యావత్ రాష్ట్రంలో రాజ్యాంగము అమలులో లేదు. రాజ్యాంగము నామమాత్రంగా ఉంది. ఈరోజు లోకేష్ బాబు ఎర్ర బుక్కు అమలులో ఉంది. ఇది రాజ్యాంగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు మేమంతా కూడా భావిస్తున్నాం. పెద్దారెడ్డి గారిని కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఆయనను ఈరోజు 10 నుంచి 11 గంటల లోపల పోలీసు వారు అన్ని రకాల భద్రతను కల్పించి ఆయనను క్షేమదాయకంగా ఊర్లో వదిలిపెట్టమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే ఒక 5 వెహికళ్ళు చాలా లిమిటెడ్ మనుషులతో గౌరవ పెద్దారెడ్డి గారి ఇక్కడి నుంచి తాడిపత్రిలోకి పోతుంటే పోలీసు వారు అడ్డుకోవటం జరిగింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ని కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ ఏమాత్రం గౌరవిస్తలేదు అనే దానికి పెద్దారెడ్డి ఇష్యూ ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈరోజు
పోలీస్ వ్యవస్థ, తర్వాత కోర్టు, రాజ్యాంగం, ఇవి మూడు కూడా స్తంభించిపోయినవి అనడానికి ఇది మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పోలీస్ వారు ఆయనను ఊర్లోకి పంపటం అనేది న్యాయము, బందోబస్తు మధ్యలో అని వాళ్లకు అనిపిస్తున్నా కూడా ప్రభుత్వం యొక్క ఆంక్షలతో ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి పన్నుతున్న కుట్రగా మనము భావించవచ్చు. పెద్దారెడ్డి ఇంతవరకు తాడిపత్రి నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదు, ప్రజల్ని కలవడానికి వీల్లేదు, ఇంట్లో ఉండడానికి వీల్లేని పరిస్థితిని తెచ్చిపెట్టడం అనేది చాలా దుర్మార్గము, చాలా ఆక్షేపణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే విధంగా ఆయనకు అన్ని రకాల భద్రతను కల్పించాలి కోర్టు ఆదేశాల మేరకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా అనాగరికమైన చర్య. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఉపేక్షించరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, హోమ్ మినిస్టర్ అనిత, వీళ్ళు నలుగురు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇది యావత్తు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యింది. రేపు మీ కూటమి పార్టీలకు చాలా డ్యామేజ్ చేస్తుంది ఈ తాడిపత్రి విషయము. మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని చెడగొట్టుకునే దిశలో మీరు ఆలోచిస్తున్నారు. దయచేసి ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మైండ్లో పెట్టుకుని ఆయన చేస్తున్న చేష్టలను మీరు కంట్రోల్ చేయలేక ఈరోజు పెద్దారెడ్డిని, శాసనసభ్యులు పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగేటట్టు, స్వేచ్ఛగా ప్రజలను కలిసేటట్టు, స్వేచ్ఛగా ఆయన ఇంట్లో ఆయన ఉండేటట్లు మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు. తాడిపత్రిలోనే కాదు, యావత్ రాష్ట్రంలో రాజ్యాంగము అమలులో లేదు. రాజ్యాంగము నామమాత్రంగా ఉంది. ఈరోజు లోకేష్ బాబు ఎర్ర బుక్కు అమలులో ఉంది. ఇది రాజ్యాంగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు మేమంతా కూడా భావిస్తున్నాం.